హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. నేను వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానండి. అందులో నేను మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6:30 లోపే నా మీల్ కంప్లీట్ చేస్తాను. సో అందులో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ రాగి పిండి అలాగే సగ్గుబియ్యాన్ని పొడి చేసుకొని పెట్టుకుంటాను. నేను ఆ సగ్గుబియ్యం పిండి ఒక స్పూను అలాగే రాగి పిండి ఒక స్పూను రెండు వాటర్లో మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం బెల్లం వేసుకొని నేను ఇలా రాగి జావ చేసుకుంటాను. ఇందులో ఒక స్మాల్ టీ గ్లాస్ ఫ్యాట్లెస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. వేయించిన క్యాజూ నట్స్ కూడా నేను ఇందులో వేసుకున్నానండి. నేను ఏ రోజైతే నాన్ వెజ్ తినాలనుకుంటానో ఆ రోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ డిన్నర్ చాలా లైట్గా ఉంటుంది. ఈరోజు ఆఫ్టర్నూన్కి నేను నాన్ వెజ్ తినాలి, సో అందుకోసమని నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉండింది. ఆఫ్టర్నూన్ వచ్చేసి బిర్యానీ ప్రాన్స్ ఫ్రైతో నేను తీసుకున్నానండి నా లంచ్ని. నార్మల్గా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ ఉంటాయి, అలాగే స్వీట్ పొటాటోస్ తింటాను, లేకపోతే ఓట్స్ తీసుకుంటాను, స్మూతీస్ తీసుకుంటాను, ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ అండ్ స్మూతీ ఇలా తీసుకుంటాను. నెక్స్ట్ డిన్నర్లో నేను బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అండి, అందులో పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని కర్రీ లీవ్స్ వేసుకొని తిన్నాను. నాకు కర్రీ లీవ్స్ ఎక్కువ తింటాను, నేను ఇట్లా ఇందులోైనా వేసుకొని తింటాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి అందులో. అలా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నా మీల్ని ఈ విధంగా కంప్లీట్ చేస్తాను. మనము ఎన్ని తిన్నా పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా నార్మల్ డైట్ తీసుకుంటున్నా కూడా వాకింగ్ ఎక్సర్సైజెస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తాయి వెయిట్ లాస్ అవ్వాలి అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ రెగ్యులర్ ఫర్ మోర్ వీడియోస్.